మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని పెద్దదుబ్బ తండాలో కాంగ్రెస్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో కాంగ్రెస్ బలపరిచిన విజయ సర్పంచ్గా ఎన్నికయ్యారు. మొత్తం 8 వార్డులకు 7 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్గా ఎన్నికైన విజయ మాట్లాడుతూ పెద్దదుబ్బ తండావాసులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషమన్నారు. తండా ప్రజలకు ఎలవేళలా రుణపడి ఉంటానన్నారు. మిగిలిన ఒక వార్డుకు ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి. పెద్దదుబ్బ తండాకు అభివృద్ధి పనులు జరిపిస్తామన్నారు విజయ. సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ కార్యాలయం, అంగన్వాడీ బిల్డింగ్, సైడ్ కాలువలు లాంటి అనేక అభివృద్ధి పనులు చేపిస్తారని హామీనిచ్చారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారన్నారు. కాంగ్రెస్ నాయకులు జాటోదు సురేష్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయన్నారు. నాకు కాంగ్రెస్ పార్టీలో ఏకగ్రీవం చేసిర్రు. అందరూ కలిసి ఏకగ్రీవం చేస్తాను. నేను ఏం చేయాలని అంటే మురికి కాలువలు, సీసీ రోడ్లు, లైటింగ్స్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు అన్నీ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ చేపించి అభివృద్ధి చేసి అందరికీ చేయాలని అనుకుంటున్నాను. అందరికీ వందనాలు, పాదాభివందనాలు. నమస్తే. తొర్రూరు మండలం పెద్ద దుబ్బతండ గ్రామ పంచాయతీ ఇంతకుముందు గతంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తండావాసులు అందరూ ఏకగ్రీవం అనుకొని ఏకగ్రీవం చేసి తండా అభివృద్ధి కోసం అందరం తోడుగా ఉండి ప్రజలకు కొన్ని అభివృద్ధి సౌకర్యాల కోసం మేమందరం ముందుండి పనిచేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున తండావాసులు అందరం కలిసి తండా గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఏకగ్రీవం ఎన్నుకుంటే అట్టి గ్రామ పంచాయతీకి నిధులు సుమారు 15 లక్షల రూపాయలు డెవలప్మెంట్ కోసం ఎమ్మెల్యే గారు కేటాయిస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో మేము ఏకగ్రీవం చేసుకొని సర్పంచ్ గారిని ఏకగ్రీవం చేసుకున్నాం. మాకు ఇంకా చొరవ తీసుకొని అధికంగా నిధులు ఇచ్చి తండాను అభివృద్ధి చేయడానికి